హాయ్ అండి ఫ్రెండ్స్, నేనైతే ఏ విధంగా మీ ముందుకు వస్తాను అనుకోలేదండి. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకున్నాను, ఒక 1 వీక్ తర్వాత చెప్పాలనుకున్నానండి. కానీ ఈ 6th మంత్లోనే నాకు అబార్షన్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడే ఎందుకు లేదు చెప్పడం అని చెప్పేసి ఒక 6 మంత్స్ నుంచి కూడా నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి. ఎందుకంటే కొంచెం మనకు అనీజీగా అంటే కొంచెం నీరసంగా అట్లా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట. ఈ మధ్య ఒక 5th మంత్ నుంచి డైలీ అంటే ఒక 2 డేస్కి 4 డేస్కి అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా డైలీ పెడదాము, ఇంకా హెల్త్ మొత్తం సెట్ అయింది కదా అనుకునే లోపు ఇంక 6th మంత్లోనే అబార్షన్ అయితే అయిందండి, అనుకోకుండా అనమాట. అంత బాగానే ఉందండి. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి మా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఆమె చూసి ఇంకా గర్భసంచి దాన్ని ఏమంటారు, గర్భసంచి ఓపెన్ అయిందండి. 9th మంత్లో అవ్వాల్సింది 6th మంత్లోనే మీకు ఓపెన్ అయింది. ఒక ఈవినింగ్ మీకు స్టిచ్ చేసి వేస్తామని చెప్పారు. సర్వీక్స్ ఓపెన్ అయిందని చెప్పేసి సరే అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఒక రూమ్ అయితే ఇచ్చారండి మాకు. ఇంకా ఆ రూమ్లో పడుకుంటే ఒక 2 ఇంజక్షన్లు అయితే ఇచ్చారనమాట. టీటీ ఒకటి యాంటీసెప్టిక్ అనమాట. ఆ 2 ఇంజక్షన్ వేసాక నాకు కొంచెం పెయిన్ అయితే ఎక్కువ అయిందండి. అది పెయిన్స్ అని నాకైతే తెలీదు. ఇంకా తర్వాత ఇంకా ఉమ్మనీరు అయితే పడిపోయిందండి సడన్గా అనుకోకుండా. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళి ఇంకా పెయిన్ ఇంజక్షన్ అయితే ఇచ్చారనమాట. సెలైన్ లీకేజ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాతకే ఇంకా డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అయితే అయిందండి. ఇలాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదండి, ఏ తల్లికి కూడా. ఎందుకంటే ఆ బేబీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి. కానీ బాయ్ అనమాట. నాకైతే చాలా బాధగా ఉందండి. ఇప్పటికి కూడా చెప్పాలి కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ స్కాన్లు మొత్తం అయితే బాగానే ఉన్నాయండి. సర్విక్స్ కానీ మొత్తం, ఒకవేళ సర్విక్స్ ఓపెన్ అయితే 3rd మంత్లోనే స్టిచ్ చేసి వేస్తారంట. కానీ నాకైతే అంత నార్మల్గానే ఉంది. సడన్గా జరిగిపోయింది అనమాట. మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యామన్నమాట వేరే ఊరికి. అక్కడ కూడా నేను పని కూడా ఏం చేయలేదండి. ఇంకా రెస్ట్ బాగానే తీసుకుంటున్నాను, డైలీ స్కూల్కి కూడా వెళ్తున్నాను. సడన్గా జరిగిందనమాట. డాక్టర్ని అడిగానండి ఎందువల్ల జరిగింది, ఒకవేళ ఏమన్నా పని చేస్తే ఏమైనా వర్క్ వల్ల అట్లా జరిగిందంటే అదేం లేదమ్మా, 100 మందిలో ఒకరికి ఇలా జరుగుతుందనమాట. బేబీ అనేది వెయిట్ ఎక్కువ అవడం వల్ల మనకి అట్లా గర్భసంచి అనేది లూజ్ అయిపోయి అలా జరుగుతుంటుందండి. కానీ ఇంకా అందరూ ఏమంటున్నారంటే అది ఎప్పుడో నీ నిర్లక్ష్యం వల్ల అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అయితే నువ్వు గమనించుకోలేదు. కానీ ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా తెలియలేదండి. అంటే బేబీ డైలీ బాగానే తిరుగుతుందనమాట. బేబీ అయితే చాలా యాక్టివ్గా ఉందండి. సేమ్ వాళ్ళ డాడీ లాగే ఉన్నాడు అనమాట. చాలా బాగున్నాడండి. పక్కన పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అన్నీ వచ్చేయండి. అంటే నేనైతే చాలా బాగా తిన్నాను అనమాట. తిండి అయితే దాన్ని ఫ్రూట్స్ కానివ్వండి, జ్యూస్ అన్నీ డైలీ బాగా ఎక్కువ తినేదాన్ని అనమాట. అంటే బేబీ 9th మంత్లో డెలివరీ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి బేబీ అయితే. ఎవరికైతే ఇలా జరగకూడదండి, మనం ముందే చూసుకోవాలి ఏదైనా. కానీ ఇంకా టిఫా స్కాన్ కూడా బాగుందని చెప్పారు కాబట్టి మేము కొంచెం మామూలుగా అయితే ఈ నెలలో లేదండి. 7th మంత్లో రమ్మన్నారు అనమాట, ఫస్ట్ వీక్లో. సరే అప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఈ మంత్లో అయితే వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే ఎలా ఉండేదో తెలియదండి. డాక్టర్ తప్పు కూడా ఏం లేదు. ఇది ఎవరి తప్పు అయితే ఏం కాదనమాట, తెలియకుండా జరిగింది ఇంకంతే. బేబీ అయితే చాలా బాగున్నాడండి, చాలా చక్కగా ఉన్నాడు. నేను ఫస్ట్ నుంచి బాయ్ అనుకున్నానండి, బాబు అనుకున్నాను. బాగా పుట్టారనమాట. మా బుడ్డిగాడు అయితే మమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయేదండి. లైఫ్ లాంగ్ అనమాట, ఒక గుర్తు అనమాట నాకైతే. అనుకుంటేనే చాలా బాధగా ఉందండి. నేను ఈ టైం గుర్తొస్తున్నాను అనమాట.
ఎందుకంటే మా బేబీ పుట్టగానే చాలా హెల్దీగా ఉన్నాడండి, ఏ తప్పు లేదనమాట. చాపలను తీసుకొచ్చి బయట వేసినట్టు అనిపించిందండి. ఆ కేకలు అవన్నీ అయితే నాకు ఇప్పటికి ధ్వనిస్తూనే ఉన్నాయి అనమాట. నేనైతే బ్రతుకుతాడు అని చెప్పేసి ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదండి, ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పి టైం వేస్ట్ అవుతుందని. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకపోతే 7th మంత్ అయితే బ్రతికేవాళ్ళనమాట. ఆ బేబీ వెయిట్ వచ్చేసి 650 అయితే ఉన్నాడండి. అందరూ అయితే ఆశ్చర్యపోయారు, బేబీ నార్మల్గా చాలా హెల్దీగా ఉన్నాడని చెప్పేసి. బేబీకి అయితే హెయిర్ వచ్చిందండి, అన్నీ సేమ్ వాళ్ళ డాడీ పోలికలండి. చేతులు ఒక్కటే నాలాగా ఉంది, నా చేతులు వచ్చాయి అనమాట. నెక్స్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సెకండ్ ప్రెగ్నెన్సీకి. ఇదేంటంటే ఎప్పుడైనా ఫస్ట్ బెస్ట్ అంటారు కదా, నా లైఫ్లో ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది అస్సలు ఊహించలేదండి. బేబీని అనుకుంటేనే చాలా బాధగా ఉందన్నమాట. ఇంకా మా వారు కూడా బాగా ఏడ్చారండి. ఇప్పటికీ నాకు ఆ ఫోటో చూసినప్పుడు మేమైతే చాలా ఆశలు పెట్టుకున్నామండి, మా పుట్టిగాడికి అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలి అని చెప్పేసి. కానీ మా ఆశలన్నీ నెరవేరలేదన్నమాట. మీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను కూడా హ్యాపీగా చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే మా రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి 6 months నుంచి కూడా నేను వీడియోస్ అందుకే అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంక ఈ January 1st నుంచి ఒక 1 week అట్లా వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇలా అయితే జరిగిందంటే అందరూ అయితే ఏడుస్తున్నారండి, మా పేరెంట్స్ అందరూ అయితే. ఇప్పుడైతే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట. సెలవులు అయితే పెట్టేశానండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ చూస్తే ఇంకెవరి కోసం తినాలనిపిస్తుంది. ఇంకో 42 days అయితే అబార్షన్ లీవ్ అయితే పెట్టానండి. ఇంకా తర్వాత నుండి స్కూల్కి అయితే వెళ్ళాలి. అంటే మాకు మామూలుగా అయితే మెటర్నిటీ లీవ్ అయితే ఇస్తారు, మెటర్నిటీ లీవ్ పెట్టలేదండి. తర్వాత బేబీ అయితే కావాలి కదండి అని చెప్పేసి ఒక 42 days తర్వాత నేను స్కూల్కి అయితే వెళ్తానండి. అంటే March 29 దాకా నా సెలవు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నానండి. ఒకటి ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే అయిందండి, సిజేరియన్ అయ్యింది. ఇలా బేబీ చనిపోయి సిజేరియన్ అయ్యంతా ఇంకా బాధపడేవాళ్ళం అనమాట. ఇంక ఈ బాధ ఏంటంటే ఇంక తల్లికి అయితే ఉండకూడదండి. మా బేబీ అయితే చాలా హెల్దీగా అయితే తిరుగుతాడండి. డైలీ అయితే నేను స్కూల్కి వెళ్ళినప్పుడైతే చాలా యాక్టివ్ అనమాట. ABCDలో ఏమి చెప్పేటప్పుడైతే బయలు తిరుగుతాడండి. అదే ఇంటి దగ్గర సెలవు వచ్చినప్పుడైతే కొంచెం నీరసంగా డల్గా తిరుగుతాడు అనమాట. ఏవైనా వెహికల్స్ అట్లా సెంటర్కి అట్లా వెళ్ళినప్పుడైతే చాలా బాగా ఆడుకుంటాడు అనమాట లోపలైతే.